అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీలోకి 5 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. వినడానికి చాలా బాగున్నది కదా. ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎమ్మెల్యేలు ఏం పోతలేరు. అటు కాకుండా ఇటు కాకుండా పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా ఎమ్మెల్యేలకు తెలియదు. బీఆర్ఎస్లో ఉన్నారో, కాంగ్రెస్లో ఉన్నారో, బీజేపీలో ఉన్నారో కూడా తెలియదు. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్యాద ఇస్తలేరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డేక్తలేరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దగ్గరికి రానిత్తలేరు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో అసలు వీళ్ళు మా పార్టీ వాళ్ళే కాదు, గెలిచింది మా దాంట్లో కానీ పోయింది కాంగ్రెస్లో, వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. పోనీ వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటే అసలు బీజేపీకి వీళ్ళకి సంబంధమే లేదు. అసలు ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో వీళ్ళకే తెలుస్తలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు మీడియాతో చెప్తున్నారు మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అని చెప్పి మీడియా వాళ్ళు అడిగితే ఉండాల్సినటువంటి పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు. మరి ఉండాల్సిన పార్టీ అంటే ఏది? బీజేపా, బీఆర్ఎసా, కాంగ్రెసా, తీన్మార్మలన పార్టీ, కవిత పార్టీ, ఇంకేమో కొత్త పార్టీ, కేఏపాల్ పార్టీ, మరి ఏ పార్టీ? ఈ ఎమ్మెల్యేలు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తోటి గెలిచిరు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ టికెట్ ఇస్తే గెలిచిరు. ఈ ఎమ్మెల్యేలు ఏమో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంచిగా పదవి ఎంజాయ్ చేస్తారు. పోనీ కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఉన్నారా అంటే లేరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను డేక్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా భారీ బహిరంగ సభలు పెట్టినా, మీటింగ్లు పెట్టినా, ప్రోగ్రాంలు పెట్టినా కనీసం పిలువను కూడా వెళ్తలేరట, మర్యాద కూడా ఇస్తలేరట. ఒక ఎమ్మెల్యే అయితే ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, పార్టీ మారకంటే ముందు మాకు మస్తు ఇజ్జత్ ఉండేది, పార్టీ మారిన తర్వాత మాకు మర్యాద లేకుండా పోయింది, వాల్యూ లేకుండా పోయింది. మమ్మల్ని అసలు పట్టించుకుంటలే, డేక్తలేరు మమ్మల్ని. అసలు మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు ఫోనే లేపుతలేదట. ముఖ్యమంత్రి పీఆర్ఓకి ఫోన్ చేస్తే పీఆర్ఓనే ఫోన్ లేపుతలేడట. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే అపాయింట్మెంట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదట. అంటే ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంది చూడుర్రి. ఇలా ఏంది ఎమ్మెల్యేల పరిస్థితి? ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పే ముచ్చట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి కాదు. పార్టీ మారినటువంటి బ్యాచ్ ఉన్నది కదా, ఒక 10 మంది ఎమ్మెల్యేలు. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి గూడెం మైపాల్ రెడ్డి పాపం చిన్నది తప్పించుకున్నాడు. గూడెం మైపాల్ రెడ్డికి ఇష్టం లేదు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయి మంచి పని చేసిండు గూడెం మైపాల్ రెడ్డి. నిన్న వచ్చినటువంటి సర్వే రిపోర్టు, ఒకటి మూడ్ ఆఫ్ తెలంగాణ అని ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్లో పటాన్చెర్లకు వెళ్ళి మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డికి వెళ్తారట. అదే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే గూడెం మైపాల్ రెడ్డి ఓడిపోతుండే. కానీ గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ గెలుతాడని రిపోర్ట్ ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చేసిండు బీఆర్ఎస్కి, ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు. రిపోర్ట్లు అదే వచ్చింది. 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయే అవకాశం ఉంది. ఈవేందో తెల్లం వెంకట్రావు ఉన్నాడు కదా, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ పోటీ చేస్తే ఆయనకి ఏమైనా సిచ్యువేషన్స్ ఉండొచ్చు, లేకపోతే ఆయన కూడా ఓడిపోతాడు. 9కి 9 మంది ఓడిపోయేటట్టున్నారు సర్వే రిపోర్ట్లు అన్నీ చూసిన తర్వాత. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు పరిశాన్లు, టెన్షన్లు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలకు ఏం చేయాలో అర్థమైతలేదు. 9 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారట ఫోన్లో. 9 మందికి 9 మంది ఎమ్మెల్యేలు డిస్కస్ చేసుకుంటున్నారట. ఎంతమంది ఇంకా కాంగ్రెస్లో ఉంటారు, ఎంతమంది బీఆర్ఎస్లో పోతారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే హరీష్ రావుకి ఫోన్ చేస్తున్నారట, కేటీఆర్ ఫోన్ చేస్తున్నారట, జగదీశ్వర్ రెడ్డికి ఫోన్ చేస్తున్నారట. ఇక కేసీఆర్ బాగా క్లోజ్ ఉండేటటువంటి పాడికౌశిక్ రెడ్డికి కూడా ఫోన్ చేస్తున్నారట. కేసీఆర్ బాగా క్లోజ్ ఉండేటటువంటి కొంతమంది మంత్రులకు ఫోన్ చేస్తున్నారట. అంటే మాజీ మంత్రులకు చెప్తున్నారట ఫోన్ చేసి, కేటీఆర్తో ఒక చిన్న అపాయింట్మెంట్ ఇప్పియండి ప్లీజ్, కేసీఆర్ సార్ని, కేటీఆర్ సార్ని కలుస్తాం, కేటీఆర్తో మాట్లాడదాం, హరీష్ రావుతో మాట్లాడదామని కొంతమంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అంటే మాజీ మంత్రులతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారట. మాజీ మంత్రులు ఏమో మేము కేటీఆర్కి చెప్తామని చెప్తున్నారట. కేటీఆర్కు చెప్పిరట కూడా. కేటీఆర్కు కొంతమంది మాజీ మంత్రులు చెప్పిరట, ఇగో పలానా ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రానికి రెడీగా ఉన్నాడు, మళ్ళీ మన దాంట్లోకి వచ్చేస్తా అంటున్నాడు, మరి ఏం చేద్దాం సార్ అంటే కేటీఆర్ ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ కేటీఆర్తో కలిసిరట, కేటీఆర్తో మాట్లాడిరట. సార్ మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తాం, తెలిసి తెలవక కాంగ్రెస్ పార్టీలోకి పోయినాం, ఏదో పొరపాటు అయింది, తొందరపడి కాంగ్రెస్లోకి పోయినాం, కానీ కాంగ్రెస్ పార్టీ అంత ఆగమాగం ఉన్నది, మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తామని చెప్పి కేటీఆర్తో చెప్తే కేటీఆర్ వీళ్ళకేం హామీ ఇవ్వలేదట, వచ్చేయండి మళ్ళీ బీఆర్ఎస్లోకి, మీరు బీఆర్ఎస్లోకి మళ్ళీ రిటర్న్ అవ్వండి అని చెప్పి కేటీఆర్ ఏం చెప్పలేదట. నేను కేసీఆర్ని అడిగి చెప్తా అని చెప్పిండట కేటీఆర్. కేసీఆర్తో మాట్లాడతా అని చెప్పిండట. కేసీఆర్ చాలా మీటింగ్లలో, కేసీఆర్ చాలా సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్టార్టింగ్ నుండే చెప్పుకుంటూ వచ్చింది. ఏమని? ఎవరైనా పార్టీ మారితే మళ్ళీ తీసుకోను బీఆర్ఎస్లకు, రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తా అంటే నేను తీసుకున్నాను అన్నట కేసీఆర్. ఇప్పుడు అదే మాట మీద కేసీఆర్ కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏమో మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వచ్చేస్తాం, ప్లీజ్ దండం పెడతాం సార్, మాకు వేరే ఆప్షన్ లేదు, వస్తామని చెప్పి ఎమ్మెల్యేలు కేసీఆర్ రానిత్తలేడు. కేటీఆర్ ఏమో తీసుకోనికి రెడీగా ఉన్నాడు. మళ్ళీ మంచో చెడో మనోళ్ళే కదా, పోయినోళ్ళు పోయిర్రు, మళ్ళీ వాళ్ళకి బుద్ధి వచ్చింది, మళ్ళీ వస్తున్నారు రిటర్న్ అని చెప్పి కేటీఆర్ అనుకుంటూ కేసీఆర్ రానిత్తలేడు. కేసీఆర్ బాధ ఏంది?
మనల్ని కాదని చెప్పి కాంగ్రెస్లోకి పోయిరు. పోయిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే చులకన అయిపోతుంది. మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇంకో 10 మంది పోతారు, మళ్ళీ వచ్చేస్తారు. పోయిన వాళ్ళను వచ్చిన వాళ్ళని పోయిన అందరిని తీసుకుంటే ఎట్లా? పార్టీకి డ్యామేజ్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటారు, అసలు మీ ఎమ్మెల్యేలు మీ దాంట్లోనే ఉన్నారు, మా దాంట్లో ఏడున్నారు, మీతోనే ఉన్నారు, మీరు అంతా డ్రామా చేసిరని కాంగ్రెస్ వాళ్ళు ఉల్టా మాట్లాడతారు. అందుకే కేసీఆర్ దగ్గరికి రానిత్తలేడు. కానీ 5 మంది ఎమ్మెల్యేలకు టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే ఈ 9 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఓడిపోతారు అనేటటువంటి సమాచారం ఉంది. పక్కా 5 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో 100% ఓడిపోతారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయితే ఎమ్మెల్యేలు ఓటమి తప్పదు. ఈ ఎమ్మెల్యేలకు మొత్తం సీన్ అర్థమైపోయింది. అందుకే ఎమ్మెల్యేలు ఆగమాగం ఉన్నారు, టెన్షన్ పర్సన్ అవుతున్నారు. సర్వే రిపోర్ట్లు 1-2 కాదు, 5-6 సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 5-6 సర్వే రిపోర్ట్లు. ఈ 5-6 సర్వే రిపోర్ట్లలో సేమ్ రిపోర్ట్, 75 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, 88 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కానీ ఎమ్మెల్యేలు ఎవరు గెలుతారు ఎవరు ఓడిపోతారు అనేటటువంటి రిపోర్ట్ కూడా మొన్న మూడ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇచ్చారు. నేను చదివిన మొత్తం రిపోర్ట్. దాదాపు 84 మంది కదా, 84 మంది ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందట. 22 ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్లోకి వెళ్తారట. ఆ 22 మంది ఎమ్మెల్యేలు గెలిచేటటువంటి దాంట్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి గెలుస్తారు అనేటోళ్ళు ఇద్దరేనట. భద్రాచలం నుండి మళ్ళీ తెల్లం వెంకట్రావు మ్యాక్సిమం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, గెలిస్తే గెలవచ్చు. కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలో 5-6 మంది ఈజీ ఓడిపోతారు. ఈజీ ఎవరి ఆప్షన్ లేదు. మరి వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ అయితే గెలుతారంటే బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ అయితే గెలుతారు. అక్కడ బీఆర్ఎస్కి మంచిగా ఉంది గ్రౌండ్. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు చేసినటువంటి పెద్ద తప్పేందంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిరు. పోనీ కాంగ్రెస్లోకి పోయిన తర్వాత నియోజకవర్గానికి ఏమైనా నిధులు పట్టుకొచ్చిరా, ఏమైనా నియోజకవర్గానికి పనిచేసిరా అంటే చేయలే. ఇప్పుడు జనాలు ఎందుకు వ్యతిరేకమయ్యారు పార్టీ మారిన ఎమ్మెల్యేల కంటే? ఇప్పుడు ఇన్ని రోజులేమో బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కాబట్టి బీఆర్ఎస్లో ఉంటే పని చేయలేకపోతాం, బీఆర్ఎస్లో ఉంటే నిధులు రావు, నియోజకవర్గానికి డెవలప్మెంట్ కాదనేటటువంటి ఉద్దేశంతో సరే అధికార పార్టీలో పోయిరు అనుకుందాం. మరి అధికార పార్టీలో పోయినాక ఏం పీక్ కట్టలు కట్టిర్రు, ఏం చేసిర్రు? అధికార పార్టీలో పోతే రేవంత్ రెడ్డిని ఒప్పించుకొని 100 కోట్లు 200 కోట్లు శాంక్షన్ చేయించుకొని నియోజకవర్గాన్ని అద్దపు తునకలేక తయారు చేయాలి. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం చేసిర్రు? అందుకే జనాలు కోపం మీద ఉన్నారు. ఎమ్మెల్యేలు కేసీఆర్ని కాదని, మేము ఇచ్చినటువంటి తీర్పుని కాదని బీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించుకుంటే బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్లో పోయిరు. పోనీ కాంగ్రెస్లో పోయినాక ఏమైనా చేసినంటే ఏం చేయలే, కబ్జాలు దందాలు చేసిరు అంతే. కాబట్టి ఈ ఎమ్మెల్యేలను మేము ఓటేయమనేటటువంటి ఒక ఒపీనియన్లోకి జనాలు వచ్చారు, ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ రిపోర్టు ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చింది, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రిపోర్ట్ వచ్చింది. ఏది? మళ్ళీ మీరు ఓడిపోతారు, మీరు గెలిచే అవకాశం లేదు, మీ దుకాణం బంద్ అయిపోయింది, మీరు కాంగ్రెస్లో ఉంటే ఇంకా ఆగమవుతారు, ఇబ్బంది అవుతుంది. ఇదంతా కూడా వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇంకో పెద్ద బాధ ఏంది చెప్పనా? బీఆర్ఎస్లోకి వెళ్ళి వీళ్ళు గెలిచిరు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయిరు 9 మంది. ఈ 9 మంది బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పోయిరు కదా. 2028 ఎన్నికలలో కేసీఆర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పోయినటువంటి ఈ 9 మంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యడు. ఇప్పుడు ఆల్రెడీ ఈ బీఆర్ఎస్ 9 మంది అభ్యర్థులను మళ్ళీ కేసీఆర్ కొత్తగా తయారు చేస్తున్నాడు, కొంతమంది లీడర్లను తయారు చేస్తున్నాడు ఆల్టర్నేట్. అంటే ఇప్పుడు ఈ 9 మంది ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినా కూడా కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం కనబడతలేదు. ఎందుకంటే ఈ 9 మంది కాంగ్రెస్లోకి పోయినాక ఈ కాంగ్రెస్ నుండి ఆల్రెడీ 9 మంది ఉన్నారు. మళ్ళీ ఈ 9 మంది కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి 2028 ఎన్నికలలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు టికెట్ ఇస్తాడా, లేకపోతే బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు, అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా. హైకమాండ్ ఒకవేళ ఈ 9 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు గెలవరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అనుకుంటే 9 మందికి టికెట్ ఇయ్యరు. ఈ 9 మందిని ఎత్తి మీద చేపెట్టుకోవాలి మళ్ళా. అందుకే ఈ 9 మంది మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోనీకి రెడీగా ఉన్నారు. సార్ మంచిగా చేయడం మా పార్టీ కావాలి సార్, మా ఇంటికి మేము వచ్చేద్దాం, ఇన్ని రోజులు అత్తగారి ఇంటికి వచ్చినాం, అత్తగారి ఇంటికాడ ఎన్ని రోజులు ఉంటాం, మా ఇంటికి వస్తాం సార్ అని చెప్పి చెప్తుంటే కేసీఆర్ గేట్ వేసిండు. బయటనే ఉండాలి, బార్ జావ్ అంటుండు కేసీఆర్, రానిత్తలేడు. ఈ ఎమ్మెల్యేల బాధ ఏంది? కేసీఆర్ 9 మంది బీఆర్ఎస్ పార్టీ కొత్త లీడర్లను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు 9 మంది కొత్త వాళ్లకు కేసీఆర్ 2028 ఎన్నికలలో టికెట్లు ఇస్తున్నాడు, టికెట్లు ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ కొంతమంది లీడర్లు గ్రౌండ్లో తిరుగుతున్నారు. ఇది ఓర్చుకోలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల తెలుసు కదా, జగిత్యాల్లో సంజయ్ కుమార్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచిండు. ఈ సంజయ్ కుమార్ ఏం చేసిండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అయితే ఈ జగిత్యాల జీవన్ రెడ్డి ఉన్నాడు కదా, జీవన్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. అయితే ఏం జరిగింది, సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి అని ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు జీవన్ రెడ్డి అన్న వెనకాల మొత్తం బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అంతా పెరిగింది. ఇప్పుడు సంజయ్ కుమార్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కూడా జీవన్ రెడ్డి అన్న వెనకాల వచ్చేసారు. అంటే ఇప్పుడు మళ్ళీ 2028లో ఒకవేళ జగిత్యాల నుండి సంజయ్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసినా జీవన్ రెడ్డికే టికెట్ ఇస్తారా?
ఇప్పుడు ఇది కూడా అంతే, 9 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వేరే వాళ్ళకి టికెట్లు ఇస్తారు, వేరే అభ్యర్థులను తయారు చేస్తున్నారు 9 మందిని. సో మేము ఓడిపోతామనే ఆలోచనతోటి ఎట్లా అట్లా సెటిలైడ్ చేసుకుందాం అనేటటువంటి ఆలోచన 5 మంది ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే ఇంకో 2-3 ఉన్నారు, ఇక పేర్లు ఏం చెప్పగాని కూర్చొని కలిసికట్టుగా మాట్లాడుతున్నట, డిస్కస్ చేస్తున్నట, కేటీఆర్తో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, హరీష్ రావుతో ఫోన్ టచ్లో ఉన్నారు. కేసీఆర్ మేము బతలాడుకుంటాం, కాళ్ళ మీద పడతాం, దండం పెడతాం, ప్లీజ్ అంటాం, ఒక్కసారి కేసీఆర్ని కలిపిరు అని చెప్పి కేటీఆర్ను హరీష్ రావును బతలాడుతున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. మరి వీళ్ళు కలుతారా, కేసీఆర్ రానిత్తడా రానియడా అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూద్దాం. కానీ సర్వే దెబ్బకు జనుకుతుర్రు, గజగజగా వణికిపోతురు, భయపడుతురు. ఓడిపోతారనే సమాచారం వచ్చేసింది వాళ్ళకి. ఓడిపోతే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ముద్ర పడిపోయింది, ఓడిపోతే మొత్తమే ఫెయిల్ అవుతారు. కాబట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, చూద్దాం ఏం జరగబోతుంది, ఏం కథ అనేది. కేసీఆర్ రానిస్తారా దగ్గరికి, రానియడా అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.